పొద్దున్నే టిఫిన్ చేద్దామని షాప్కి వెళ్తే అక్కడ స్వీట్లు పకోడీలు ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, అసలు మ్యాటర్ ఏంటంటే రాత్రంతా జర్నీలో అసలు ఏం తినలేదు. 2-3 కేకులు కొంచెం వాటర్ తాగాం అంతే. ఇక్కడికి వచ్చి రాగానే వాళ్ళ ఇంటి దగ్గర బ్యాగులు పెట్టేసి అయితే ఇంకా టిఫిన్ చేయడానికి తొందరగా వెళ్ళిపోతున్నాం. ఆటోలు కూడా చూడడానికి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ పూరిలో ఉన్న ఏకైక తెలుగు పదం ఇదేనేమో, జై శ్రీరామ్ అని ఉన్నది. మన తెలుగులో ఉండే ఏరియాలోనే ఉన్నది. మిగతా ఏరియాలో అంతా ఒడియాలోనే లేకపోతే ఇంగ్లీష్ లోనే ఉన్నది. అవన్నీ చూసుకుంటూ రోడ్డు దగ్గరకు వచ్చేసాం. కొంచెం దూరంలో చాలా మంది ఈ షాప్ ముందు నించొని ప్లేట్లు పట్టుకుని తింటూ ఉన్నారు. పొద్దున్నే ఇలా ప్లేట్లతో కనిపించారంటే ఎవరైనా సరే ఏమనుకుంటారు, టిఫిన్ షాప్ కదా. మేము కూడా అలా అనుకుని ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇది టిఫిన్ షాప్, స్వీట్ షాప్ నాకు అర్థం కాలేదు. అక్కడ నుంచి చాలాసేపు ఆలోచించాం ఏం తినాలని. వాటన్నిటి మధ్యలో అయితే మాకు వడలు వజ్రాల్లో కనిపించాయి. వెంటనే 2 ప్లేట్లు ఇచ్చేమన్నా. వడలేసి ప్లేట్ నిండా వేడి బంగాళదుంప బఠానీతో చేసిన సాంబార్ వేసి ఇచ్చేసాడు. ఇప్పుడైతే మనం పూరి టిఫిన్ టేస్ట్ చేయాల్సిన సమయం అయితే వచ్చేసింది. టేస్ట్ అయితే బాగానే ఉన్నది, కానీ అవి తినడానికి నాన్న తప్పులు పడాల్సి వచ్చింది. సాంబార్ అయితే చాలా వేడిగా ఉన్నది. మేము ఓన్లీ సాంబార్ ఒకటే ట్రై చేసాం, కానీ అక్కడ ఉన్న వాళ్ళు అయితే వెరైటీ కర్రీస్ వేసుకుని ట్రై చేశారు. పొద్దున్నే స్వీట్లు ఎలా తింటున్నారో నాకు అర్థం కాలేదు. పూరిలో స్పెషల్ ఐటమ్ ఏంటో కింద కామెంట్ చేసేయండి. వెళ్లే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.